ఎక్కడైనా నష్టం జరిగితే పరిహారంగా డబ్బు ఇస్తారు. కొన్ని సందర్భాల్లో భూమి కేటాయిస్తారు. మరికొన్ని సందర్భాల్లో ఉద్యోగం కూడా ఇస్తారు. పరిహారం అంటే మనకు తెలిసింది ఇంతే. కానీ పరిహారంగా రైలు ఇవ్వడం గురించి ఎప్పుడైనా విన్నారా? మీరు విన్నది నిజమే. ఇచ్చింది కూడా ఒక న్యాయస్థానం. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. జలంధర్లోని కాటనా గ్రామానికి చెందిన రైతు సంపూరణ్ సింగ్ ఇటీవల కోర్టును ఆశ్రయించాడు. కొత్త రైల్వే స్టేషన్ నిర్మాణం కోసం ప్రభుత్వం తన భూమిని స్వాధీనం చేసుకుందని, పరిహారం మాత్రం సగం చెల్లించలేదని ఫిర్యాదు చేశాడు. 2007లో లూథియానా చండీగఢ్ రైల్వే స్టేషన్ నిర్మాణం కోసం ఈ రైతు భూమిని స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో అతడికి ₹1,42,00,000 పరిహారం చెల్లించాలని కోర్టు తీర్పును చెప్పింది. ప్రభుత్వం మాత్రం సంపూరణ్కు 42 లక్షలు మాత్రమే చెల్లించింది. మిగతా పరిహారం ఇప్పటికీ ఇవ్వకపోవడంతో కోర్టును ఆశ్రయించాడు. విచారణ జరిపిన కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. అమృత్సర్ న్యూఢిల్లీ మధ్య తిరిగే స్వర్ణ శతాబ్ది ఎక్స్ప్రెస్ రైలును సంపూరణ్కు ఇచ్చేసింది. ఆ రైలుపై సర్వ హక్కులను అతనికే కట్టబెట్టింది. పైగా ఎక్కడైతే రైల్వే స్టేషన్ కట్టారో అదే రైల్వే స్టేషన్లో మాస్టర్గా సంపూరణ్ సింగ్ను నియమించింది. बेसिक मसला ये है कि 2015 में मानजोग श्री एच.एस. गरेवाल जी की अदालत ने डिक्री की थी जो लैंड एक्विजिशन हुई थी उसका रेट 25 लाख एकड़ से 50 लाख एकड़ प्लस इंटरेस्ट और जो भी बेनिफिट्स है वो दिए थे। 29/15 को ये डिक्री पास हुई थी। उसके बाद कई अपॉर्चुनिटीज रेलवे को दी गई। रेलवे ने अपॉर्चुनिटीज अवेल करने के बावजूद कोई पैसा नहीं जमा कराया और 1,05,00,000 रुपया ड्यू था, जिसकी मानजोग अदालत जसपाल वर्मा जी ने रेलवे स्टेशन सुपरिटेंडेंट ऑफिस एंड शताब्दी को अटैच करने का हुक्म दिया, वो जो की कार्रवाई अभी चल रही है। కోర్టు తీర్పు మేరకు సంపూరణ్ లుథియానా రైల్వే స్టేషన్లో 12030 నెంబర్ గల రైలును స్వాధీనం చేసుకునేందుకు వెళ్లాడు. అధికారులు కూడా కోర్టు ఆదేశాల మేరకు స్వర్ణ శతాబ్ది రైలుకు సంపూర్ణను యజమానిగా చేశారు. ఇదిలా ఉంటే కోర్టు తీర్పు చర్చనీయాంశమైంది. ఆ రైలును సంపూర్ణ ఏం చేసుకుంటాడు? దాన్నేమైనా ఇంటికి తీసుకెళ్లగలడా అని కొందరు ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ విషయాన్ని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ నిశితంగా పరిశీలిస్తోంది. మరి కేంద్రం ఏం చేస్తుందో చూడాలి.